నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకున్నటువంటి అనంతరం జనసేన అధినేత మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రసంగించారు. అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జనసేన పొత్తులకు సంబంధించి జనసేన అధినేత చేసినటువంటి వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలు అయితే చర్చనీయాంశంగా మారాయి. అయితే గతంలో చూస్తే తెలుగుదేశం పార్టీ 2 స్థానాలు అయితే ప్రకటించిన పరిస్థితి ఉంది. అభ్యర్థుల పేర్లు అయితే ప్రకటించిన పరిస్థితి లేదు. మండపేట అదేవిధంగా అరకు 2 నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం పోటీ చేస్తుందంటూ తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మండపేట నియోజకవర్గం కనుక చూస్తే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మండపేట నియోజకవర్గానికి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అరకు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం స్ట్రాంగ్గానే ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడైతే పొత్తులు కుదిరినటువంటి నేపథ్యంలో ఎవరికి ఎన్ని స్థానాలు పోటీ చేయాలనేటువంటి అంశాన్ని చర్చించిన తర్వాత మాత్రమే సీట్లను కానీ లేకపోతే పోటీ చేసేటువంటి నియోజకవర్గాలను కానీ అనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే పొత్తు ధర్మాన్ని తెలుగుదేశం పార్టీ పాటించట్లేదు అనేటువంటి ఒక వైఖరి అయితే ఖచ్చితంగా జనసేన పార్టీ శ్రేణులు అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి జనసేన అధినేత మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నాయో నా మీద కూడా అంతకన్నా ఎక్కువగానే ఒత్తిళ్లు ఉన్నాయి కాబట్టి నేను కూడా 2 స్థానాలను ప్రకటిస్తున్నానంటూ జనసేన అధినేత చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో టీడీపీ జనసేన పొత్తులు ఏ మేరకు కలిసికట్టుగా ముందుకు సాగుతాయనే విధంగా చర్చకు తావుతీసేటువంటి విధంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే జనసేన అధినేత ప్రకటించినటువంటి 2 నియోజకవర్గాలు కనుక చూస్తే ఒకటి రాజోలు నియోజకవర్గం, అదేవిధంగా ఇంకోటి కనుక చూస్తే రాజానగరం నియోజకవర్గం. అయితే రాజోలు నియోజకవర్గం చూస్తే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిచినటువంటి ఏకైక నియోజకవర్గంగా రాజోలు నియోజకవర్గాన్ని చూడవచ్చు. ఇక్కడ నుంచి రాపాక వరప్రసాదరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అదేవిధంగా రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అయితే ప్రస్తుతం దూకుడు పెంచిందని చెప్పొచ్చు. తెలుగుదేశం పార్టీ నుంచి 2019లో పోటీ చేసి ఓటమి చెందినటువంటి పెందుర్తి వెంకటేష్ తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా లేనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి కనుక చూస్తే ఈ 2 నియోజకవర్గాలు కనుక ప్రధానంగా పరిశీలిస్తే కనుక రాజోలు నియోజకవర్గం అదేవిధంగా రాజానగరం నియోజకవర్గం ఈ 2 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ గెలిచేటువంటి అవకాశాలు అయితే పెద్ద ఎత్తున ఉంటాయని చెప్పుకోవచ్చు. కాబట్టి జనసేన అధినేత ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాలను అయితే ప్రకటించారని చెప్పొచ్చు. అయితే రాజోలు నియోజకవర్గానికి సంబంధించి బొంతు రాజేశ్వరరావు పేరుని జనసేన అధిష్టానం పరిశీలనలోకి తీసుకుంటున్నట్టయితే తెలుస్తూ ఉంది. అదేవిధంగా రాజానగరం నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బత్తుల బలరామకృష్ణ పేరును కూడా జనసేన అధిష్టానం పరిశీలనలోకి తీసుకునేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే బత్తుల బలరామకృష్ణ రాకతోటి రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ స్పీడ్ పెంచింది కాబట్టి ఖచ్చితంగా అక్కడ బత్తుల బలరామకృష్ణకి టికెట్ ఇస్తారనేటువంటి దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాజోల్లో ప్రతిష్టాత్మకంగా జనసేన తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 2019లో గెలిచినటువంటి స్థానం కాబట్టి ఖచ్చితంగా పొత్తులైనా సరే రాజోలు నియోజకవర్గం జనసేన పోటీ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఇంకా గతంలో కన్నా ఎక్కువ మెజార్టీతోటి ఈ నియోజకవర్గంలో గెలవాలనేటువంటి ఒక బలమైన ఆకాంక్షతోటి జనసేన ఉందని తెలుస్తూ ఉంది. సో కాబట్టి ఈ 2 స్థానాలను జనసేన అధినేత ప్రకటించారని చెప్పుకోవచ్చు. అయితే టీడీపీ జనసేన కూటమి ఒక పొత్తు ధర్మాన్ని పాటించినప్పుడు ఇరువురు కూడా సీట్లను పూర్తి స్థాయిలో సర్దుబాటు చేసుకుని ఇరువురు కూడా ఒకే వేదిక మీద టికెట్లను కనుక ప్రకటిస్తే బాగుండేదనేటువంటి ఒక అభిప్రాయం అయితే రాజకీయ విశ్లేషకుల్లో ఉంది. మొత్తానికి తెలుగుదేశం అయితే 2 స్థానాలు ప్రకటించిన నేపథ్యంలో అంతకన్నా ఎక్కువ దూకుడుగా జనసేన అధినేత 2 స్థానాలు ప్రకటించడం అయితే జనసేన శ్రేణులు అయితే ఒక జోష్ని అయితే నింపిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే జనసేన అధినేత 2 అసెంబ్లీ స్థానాలను ప్రకటించిన పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి క్యాడరు జనసేన నాయకులు పెద్ద ఎత్తున కరధ్వనులతోటి జనసేన అధినేత అభిప్రాయాన్ని అయితే స్వాగతించినటువంటి పరిస్థితి ఉంది. ఇటు మొత్తానికి కనుక చూస్తే టీడీపీ జనసేన కూటమి మీద అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కూటమి విచ్ఛిన్నం అవుతుంది అనేటువంటి ఒక ప్రకటనలు అయితే మొదలుపెట్టిన పరిస్థితి ఉంది. కానీ నిశ్చితంగా కనుక పరిశీలిస్తే జనసేన అధినేత ప్రకటించిన స్థానాలు ఖచ్చితంగా జనసేన గెలిచే స్థానాలుగా పరిశీలించవచ్చు. అదేవిధంగా తెలుగుదేశం ప్రకటించినటువంటి ఆ మండపేట కానీ లేకపోతే అరకు కానీ ఆ 2 కూడా ఖచ్చితంగా తెలుగుదేశానికి ఎజ్జినటువంటి నియోజకవర్గాలు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మండపేట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జనసేన కూడా గతంలో భారీగానే ఓటు బ్యాంక్ సాధించిన పరిస్థితి, దాదాపు 30,000 ఓటు బ్యాంకుని జనసేన కూడా సాధించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జనసేన పార్టీ కూడా అక్కడ యాక్టివ్గా ఉందనే చెప్పుకోవచ్చు. కాకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి తరుణంలో ఒకవేళ అక్కడ వారికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద కూడా అయితే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు. మొత్తానికి కనుక చూస్తే జనసేన అధినేత ఒకటైతే చాలా క్లియర్గా ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. పొత్తులో టీడీపీ జనసేన పొత్తులో ఖచ్చితంగా 3వ వంతు సీట్లలో జనసేన పార్టీ పోటీ చేస్తే మాత్రమే ఖచ్చితంగా అధికార వైసీపీని ఓడించి టీడీపీ ఓట్లు జనసేనకి, జనసేన ఓట్లు తెలుగుదేశం
తెలుగుదేశానికి గ్రౌండ్ లెవెల్లో ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి ఒక వాస్తవాన్ని జనసేన అధినేత బహిరంగ వేదికగా మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో బహిరంగంగా ప్రకటించారు. మొత్తానికి కనుక చూస్తే ఖచ్చితంగా గౌరవప్రదమైనటువంటి పొత్తులకు మాత్రమే జనసేన అధినేత అంగీకరిస్తారనేటువంటి దానికైతే ఖచ్చితంగా బలంగా విశ్వసించవచ్చు. దాదాపు 60 నుంచి 70 స్థానాలు ఖచ్చితంగా జనసేన పార్టీ బరిలో ఉంటుందనేది చాలా స్పష్టంగా చెప్పొచ్చు.